నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు కేవలం రాష్ట్రాలకే కాదు ప్రపంచానికే పరిచయం. అంతటి మేధావి, విజన్ కలిగిన నేతగా పేరుగాంచారు చంద్రబాబు. ఆయన రాజకీయాల్లో వేసే ఎత్తులకి ప్రతిపక్షాలు చిత్తవ్వాల్సిందే. ముందు చూపు కలిగిన నేతగా ఎంతో పేరుంది. రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ వాడాలో చంద్రబాబుకు తెలిసినట్టుగా మరెవరికి తెలియదని రాజకీయ వర్గాల్లో పెద్ద టాక్ కూడా ఉంది. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వేసే ఎత్తులు, వ్యూహాలు ప్రత్యర్థుల ఊహలకు కూడా అందవు. అసలు తను అంటేనే పడని ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలుపుకొని పోయి గత ఎన్నికల్లో సీఎం సీటు సాధించినప్పుడే చంద్రబాబు నాయుడు తెలివితేటలకు టీడీపీ క్యాడర్ సంతోషపడింది. అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏమైనా చేయగల ఘనుడు బాబు అని పేరుంది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి కొత్త శక్తిని, యుక్తిని యాడ్ చేసి అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సొంత పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. దాంతో ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనేది హాట్ టాపిక్గా మారింది. టీడీపీ వ్యూహకర్త ఎంట్రీ, తీన్మార్ మల్లన్నకు ఆహ్వానం. ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునరుద్ధరణ కోసం వ్యూహాలను సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి బీసీ వర్గాలపై టీడీపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆ వ్యూహం పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు అదే తరహాలో బీసీ నేత తీన్మార్ మల్లన్నను తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీ ఉద్యమం, టీడీపీ లెక్కలు తెలంగాణలో బీసీ ఉద్యమం మరోసారి ఊపందుకోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది. బీసీ వర్గాల్లో టీడీపీకి కొంతమేర సానుభూతి ఉండటం, అదే అదనుగా తీసుకొని మల్లన్నకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇవ్వాలనే ఆలోచన కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు నిజం అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠం. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో కొనసాగుతారా, లేదా కొత్త పార్టీ స్థాపిస్తారా, లేక టీడీపీలో చేరి భవిష్యత్తు రాజకీయ ప్రయాణం సాగిస్తారా అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మల్లన్న టీడీపీలో చేరితే అది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలో బలపడేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు, పరపతి, బలం కూడా ఉంది. సో తీన్మార్ మల్లన్న ఓకే అంటే మాత్రం తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం అవుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించబోతున్నట్లేనని చెప్పాలి. మరి మల్లన్న ఆలోచన ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది. తెలంగాణలో టీడీపీ బలోపేతం కావడానికి